మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఈ కొలతలతో చేయండి. ముందుగా పొయ్యి పైన ఒకటి పెద్దది గిన్నె పెట్టుకొని 8 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. ఇది నేను టిఫిన్ బాక్స్ తీసుకున్నాను. మీరు ఏ గిన్నెతో అయినా తీసుకోవచ్చు. నేను ఇది టిఫిన్ బాక్స్ ఇలా స్టీల్ బాక్స్ తీసుకున్నానండి. 8 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను నేను కల్లుప్పు వేస్తున్నానండి. ఎప్పుడు వడియాలల్లోకి పచ్చళ్ళల్లోకి కల్లుప్పే వాడాలి. అలాగైతేనే చక్కగా నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉప్మా రవ్వ అండి. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని ఈ నీళ్లు మంచిగా వేడైన తర్వాతనే ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా దారలాగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, మొత్తం ఒకేసారి వేయకుండా ఉండలు లేకుండా ఇలా వేసి కలుపుకోవటం వల్ల ఉండలు లేకుండా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఫస్ట్ నీళ్ళలాగా ఉంది కదా, ఇది మంచిగా ఉడికించుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, కొద్దిగా గట్టి పడిపోతుంది. ఖచ్చితంగా నీళ్లు మాత్రము 8 కప్పులే తీసుకోండి. అలాగైతే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఈ గంజి అనేది మంచిగా ఉడికితేనే వడియాలనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి. లేకపోతే విరిగిపోవటము అలాంటివి అవుతాయండి. క్రిస్పీగా రావు లేదా గట్టిగా ఉంటాయి. వడియాలు అయిన తర్వాత కూడా ఆయిల్ పీల్చుకోవచ్చు గంజి సరిగా ఉడకకున్నా కానీ. ఇప్పుడు దీంట్లో ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఓన్లీ పచ్చిమిర్చి పేస్టే వేస్తున్నానండి. 1 స్పూన్ వేస్తున్నాను. ఆ పచ్చిమిర్చి కారం ఎలా ఉందో చూసుకొని వేసుకోవాలి. అలాగే నేను నల్ల నువ్వులు వేస్తున్నానండి. ఒక 4 టీ స్పూన్ల నల్ల నువ్వులు వేస్తున్నావు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇలా ఇంత చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి కొద్దిగా చల్లార్చానండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా తీసుకుంటున్నాను. మిగతా దానికి అలాగే మూత పెట్టేసి పెట్టాలండి. ఓపెన్గా పెట్టకుండా పెట్టాలి. ఇలా మూత పెట్టుకోవాలి. నేను నవర మంచం పైన ఇలా కాటన్ క్లాత్ వేసుకొని ఇలా వడియాలు పెట్టేసుకోవటమే. అన్ని చక్కగా ఇలా పెట్టేసుకోవటమేనండి. నాకు బాల్కనీలో ఒక 1 అవర్ మాత్రమే ఎండొస్తుందండి. చూడండి, ఒక 1 డేకి నాకు ఇలా చక్కగా ఎండిపోయినాయి. ఇప్పుడు వెనక వైపు తిప్పుకొని ఇలా నీళ్లు చల్లుకోవాలి. కొద్దిగా అన్నింటికి ఇలా నీళ్లు చల్లుకొని ఇలా ఒక్క సెకండ్ పార్ట్ అలా ఉంచితే సరిపోతుందండి. ఈజీగా వచ్చేసి చూడండి. వడియాన్ని జస్ట్ ఇలా పట్టుకొని ఆ క్లాత్ని లాగాలండి. వడియాన్ని లాగకూడదు. వడియాన్ని లాగితే వడియం విరిగిపోతుంది. చూడండి, ఇలా బాల్కనీలో ఇలా ఈ బేసన్లోనే ఇలా పెట్టేశాను 2 రోజులు. 2 రోజులకి ఇలా చక్కగా మంచిగా ఎండిపోయినాయి చూడండి. ఇప్పుడు పొయ్యి పైన అంతవరకు నేను చక్కగా నూనె వేడి చేసుకున్నాను. హై ఫ్లేమ్లో వేడైన తర్వాతనే ఇలా వేయగానే అలా చక్కగా వేగిపోతాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వేగిన తర్వాత ఇలా వైట్గా వచ్చాయి చూడండి. మీరు తెల్ల నువ్వులు వేసుకుంటే ఇలా కలర్లో కాకుండా ఇంకా తెల్లగా వస్తాయి, మల్లెపూల్లాగా.